హలో నిమిషేశ్వరం, మంగ్లీ కేసులో అనేకమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. అవి బయటికి రావట్లేదు. దానికి కారణం ఏంటంటే పోలీసులు విచారణ స్లోగా చేస్తున్నారు అనేది ఒకటి. విచారణ చేయకపోతే కనుక పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ కేసులో మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన కేసులో 5గురు ఆత్మహత్యలు చేసుకున్నట్టు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. తాజాగా నిన్న కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. గిరిజన సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆత్మహత్యలు ఆగవు, కారణం ఏంటంటే దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు గిరిజనుల్ని మోసం చేసి తండాల్లో ఉండేటువంటి లంబాడాలని, తండాల్లో ఉండే బంజారాలను మోసం చేసి రకరకాల స్కీముల పేరుతోటి మోసం చేశారు. మంగ్లీ తమ్ముడు, అలాగే మంగ్లీకి సంబంధించినటువంటి స్నేహితులు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కూడా అసలు దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద పోలీసులు ఇంకా వేగంగా విచారణ చేపట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఒక్క మధును మాత్రమే అరెస్ట్ చేశారు. రమావత్ మధు అనే అతన్ని అరెస్ట్ చేశారు. మరి రాథోడ్ సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనే దాని మీద ఫస్ట్ నుంచి చర్చ జరుగుతుంది. మంగ్లీ ఏముంటుంది, నేను కూడా బాధితురాలని, నేను మోసం చేయలేదంటుంది. కానీ కొన్ని ఆధారాలతోటి వీడియోలు రిలీజ్ చేశారు మోసపోయినటువంటి వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే మధు ఒక వీడియో రిలీజ్ చేసి మంగ్లీ ప్రమేయం లేదు, మొత్తం నేనే అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. జైలుకి పంపించారు మధుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీలో ప్రజెంట్ మధు ఉన్నాడు. మరి మంగ్లీ తమ్ముడు శివ ఏమైపోయినట్టు, శివ చౌహాన్, అలాగే హేమకాంత్ రెడ్డి ఏమైపోయినట్టు, వీళ్ళిద్దరూ పరారులో ఉన్నారు. ఇన్ని రోజుల పాటు పరారులో ఉన్నటువంటి వీళ్ళని పోలీసులు పట్టుకోలేకపోతున్నారా? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? నిజంగా తెలంగాణ పోలీసులకి వాళ్ళని పట్టుకునేటువంటి సామర్థ్యం లేదా అని అంటే ఖచ్చితంగా ఉంది, డౌటే లేదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ప్రశంసిస్తూ ఉంటుంది తెలంగాణ పోలీసు శాఖ యొక్క సమర్థతని. అలాంటి సమర్థత ఉన్నటువంటి పోలీసులు శివాని హేమకాంత్ రెడ్డిని పట్టుకోలేకపోతున్నారంటే దీని వెనక ఏదో జరుగుతుందనేది బాధితుల యొక్క ఆవేదన. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతంలో వాళ్ళిద్దరు ఉన్నారనేది కూడా ఇన్ఫర్మేషన్, కానీ వాళ్ళని పట్టుకురాలా. కానీ అనధికారికంగా వస్తున్నట్టు సమాచారం ఏంటంటే హేమకాంత్ రెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు అనేది. ఇప్పుడు మధుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. బహుశా పోలీస్ కస్టడీ సోమవారం వరకు అయిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మధు అప్రూవ్గా మారిపోయాడు. అసలు ఏం జరిగింది అనేది పోసగుచ్చినట్టు చెప్పాడు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకు అప్రూవ్గా మారాడంటే జైలు శిక్ష తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో అప్రూవ్గా మారారు. అప్రూవ్గా మారమని చెప్పి మంగ్లీ తరఫున ఉండేటువంటి అడ్వకేట్స్ సూచించారు కాబట్టి అప్రూవ్గా మారారు అనేది కూడా వినిపిస్తుంది. మరి ఇంత జరుగుతుంటే మంగ్లీ ప్రమేయం లేదా? మరి మధు అప్రూవ్గా మారితే మంగ్లీ ప్రమేయం లేదని చెప్పి వీడియోలో ఆల్రెడీ రిలీజ్ చేశాడు కాబట్టి అప్రూవ్గా మారినప్పుడు కూడా అదే చెప్పాడా? మధు, శివ, అలాగే హేమకాంత్ రెడ్డి ఈ ముగ్గురే కలిసి చేసినట్టు అప్రూవ్గా మారినటువంటి మధు చెప్పాడంటే అదే చెప్పు ఉండొచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో రిలీజ్ చేశారు కాబట్టి. అంటే మంగ్లీ సేఫ్గా బయటపడేటువంటి ప్లాన్ చేస్తుంది అనేది ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు అండ్ బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఎందుకు మంగ్లీ విషయంలో పోలీసులు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు? సెలబ్రిటీ అయితే పేదోళ్ళని మోసం చేయాలా? ఇప్పటికే చాలామందిని మోసం చేశారు. దాదాపుగా 150 నుంచి 200 కోట్లు మోసం చేశారు. పైసా కూడబెట్టి తినక పేదోళ్ళు మొత్తం ఆ అమౌంట్ కట్టారు. మరి దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా. సో మంగ్లీ సెలబ్రిటీ అయినంత మాత్రాన మంగ్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించలేకపోతున్నారా? మధు చెప్పినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలమే భగవద్గీత అని చెప్పి భావిస్తున్నారు పోలీసులు. అందుకే మంగ్లీని పిలిచి విచారించట్లేదా? అసలు ఈ కేసు మొత్తం మీద ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.